పడిపోతున్న దీపని పట్టుకున్న శ్రీధర్, జోష్న చెంప పగలగొట్టిన పారిజాతం. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే జోష్న నిజస్వరూపం బయటపడాలి అనుకునేవారు మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కార్తీకైతే పెళ్లిరోజని హ్యాపీగా తన అత్తమామల దీవెనలు తీసుకోవడం కోసం జోష్నాని ఒక ఆట ఆడుకోవడం కోసం ఆ ఇంటికైతే వస్తాడు. జోష్న కూడా వాళ్ల గురించే ఎదురుచూస్తూ ఉంటుంది. పెళ్లిరోజున గొప్ప గిఫ్టిస్తాను, నేనిచ్చే గిఫ్టు జీవితంలో మర్చిపోలేరు అని చెప్పి అంటూ ఈలోగా ఇంటికైతే కార్తీక్ రాని వస్తాడు. ఏదీ నీ అడ్రస్ ఎక్కడుంది అని చెప్పేసి ఇక జోష్నైతే అడుగుతూ ఉంటుంది. నా అడ్రస్ ఎక్కడుంటుంది, నా వెనకే వస్తుంది, నాతో పాటే ఉంటుంది. తనెందుకుండదు, నా వెనకాల ఎప్పుడూ నా నీడలాగే ఉంటుంది. తనకోసమే కదా నేనెదురుచూస్తున్నాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఈలోగా దీప లోపలికి అడుగు పెడుతూనే ఉంటుంది. జోష్న దీప ఇంట్లోకి అడుగు పెట్టగానే దీప కింద పడిపోవాలని, దీపకి ఏదో రకంగా హాని కలిగించాలి అని చెప్పేసి జోష్న అయితే ఇంటి గడప ముందు, సింహద్వారం ముందు లోపలికి వచ్చే ప్లేస్లో కొబ్బరి నూనెైతే పోసేస్తుంది. ఆ నూనె పోసి దీప కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కార్తీకైతే పడిపోకుండా అది చూసుకోకుండానే దాటి వచ్చేస్తాడు. కాని దీప మాత్రం తనొక రోజా పువ్వుని కోసుకుని తలలో పెట్టుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉన్న సమయంలోనే ఒక్కసారే ఆ కొబ్బరి నూనెలో అడుగువేసి దీపకాలు జారిపోతుంది. అలా జారిపోతూ ఉండగానే ఒక్కసారే దీపా అనుకుంటూ పారిజాతం, అలాగే అక్కడున్న సుమిత్ర, దశరథ, మిగిలిన వాళ్లందరూ కూడా పరుగు పెడుతూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే జోష్న, పడిపోవే, నువ్వు పడిపోవాలనే కదా నేనిలా చేసింది, ఇదే నేనిచ్చే నీ పెళ్లిరోజు గిఫ్టు. పడిపోయి నడిమే విరగ్గొట్టుకుంటావో, లేకపోతే బుర్రెబద్దలు కొట్టుకుంటావో, ఇంకేమైనా చేసుకుంటావో నాకైతే సంబంధం లేదు. నీ ప్రాణం పోయినా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోని బావని వదులుకోను, ఆస్తిని వదులుకోను అని చెప్పేసి కలా చూస్తూ ఉంటుంది. ఒక్కసారే ఇక దీప అయితే కాలుజారి పడిపోబోతూ ఉన్న సమయంలోనే అక్కడికి ఊహించని విధంగా వెనకాలే వచ్చి దీపని పట్టుకుంటాడు శ్రీధర్. అప్పుడు ఒకరు తర్వాత ఒకరు ఊపిరి పీల్చుకున్నట్టుగా అక్కడ నిలబడి, దీపా, దీపా నీకేం కాలేదు కదా, దీపా, దీపా నీకేం కాలేదు కదా అని చెప్పంటూ గబగబా అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. లేదు లేదు మావా, నాకేం కాలేదు, అమ్మా నీకేం కాలేదు కదా, ఒక్కసారే నాకుంటే ఆగినంట పనయ్యింది అని చెప్పేసి ఇక దశరథ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. లేదు మామయ్య, దీపకేం కాలేదు. మాస్టరు నేను మాట్లాడుతున్నాన్రా, మాస్టర్గా కాదు, నీకు పుట్టబోయే బిడ్డకి తాటగా, నా కోడలికి మావగా, నీకు తండ్రిగా మాట్లాడుతున్నాను. మరోసారి దీపని తీసుకుని ఈ ఇంటికి రావడానికి లేదు నువ్వు అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. అది కాదు బావా, లేదు, మీరెవ్వరూ ఎన్ని చెప్పినా సరే దీపకు ఈ ఇంట్లో సేఫ్టీ లేదు. జోష్న ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఈ ఇంట్లో ఎవ్వరూ అడుగుపెట్టలేరు. ఈ ఇంటికి ధైర్యంగా ప్రశాంతంగా ఎవ్వరూ రాలేరు. మీ మనవరాలు అంటే మీకు ఇష్టమై ఉండొచ్చు, కాని మా అందర్నీ ద్వేషించే ఆడది ఈ మనిషి. ఇలాంటి మనిషి మీకు మనవరాలైనందుకు వీరెలా ఫీలవుతున్నారో మాకు తెలీదు, కాని మాకు బంధువైనందుకు మాకు అసహ్యం కలుగుతుంది. ఇలాంటి మనిషి నా కొడుకు జీవితంలోకి రాలేనందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పేసి శ్రీధరైతే జోష్నను అసహించుకుంటారు. ఇక అందరూ కూడా జోష్నని తిట్టడం మొదలుపెడతారు. అలా జోష్నకి ఊహించని షాకే ఎదురవుతుంది. పారిజాతమిచ్చిన చెంపడెబ్బతో పారిజాతాన్ని ఏమీ అనలేక తను చేసిన తప్పు అందరి ముందు బయటపడిపోవడంతో తను మాత్రమే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలదని అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇక ఎవ్వరి ముందు తను తప్పు చేయలేదని సరిదిద్దుకుని చెప్పుకోలేక తలదించుకుని నిలబడుతుంది మౌనంగా. చూశావా, ఇప్పటికైనా అర్థమైందా నీ గురించి నీ వాళ్లందరూ ఏమనుకుంటున్నారో? నిన్ను చిన్నప్పటినుంచి పెంచిన నీ గ్రానీ కూడా నిన్ను అసహించుకుంటుంది. ఇప్పటికైనా మారడానికి ట్రై చేయి అని చెప్పేసి అక్కడ్నించి అసహించుకుని దీపను తీసుకుని వెళ్ళిపోతాడు కార్తీకైతే. అలా జోష్నకి ఊహించని షాకెటర్ ఎదురవుతుంది.